ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో పల్స్ బ్యాలెన్సింగ్, సో నాడీ వైద్యము, నాడీని కరెక్ట్ చేసుకోవడము, దీని ద్వారా ఎలాంటి జబ్బునైనా తగ్గించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే తెల్ల జుట్టు సమస్య, గ్రే హెయిర్, ఇది వస్తుందని మనం నాడీ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చా? సో రాకుండా కరెక్ట్ చేసుకోవచ్చా? సో మరి గ్రే హెయిర్ని రివర్స్ చేసుకోవడానికి ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, లాస్ట్ టైము మీరు వచ్చినప్పుడు ఇక్కడ చాలా మందితో మాట్లాడినప్పుడు అందరూ ఒకటి రేస్ చేసిన ఇష్యూ ఏంటంటే అసలు నాడీ వైద్యులు అని చెప్తున్నారు, ఫేక్ నాడీ వైద్యులు ఎక్కువయ్యారని. ఫేక్ వాళ్ళంటే ఎట్లా అండి? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని ఫేక్ అని అంటే ఇప్పుడు నాడీ చూస్తే కరెక్ట్ గా డయాగ్నైజ్ చేయకుండా ఊరికలా పట్టుకుంటే ఏదో నాడీ మూవ్ అవుతుంది అని చెప్పడం దాన్ని చెప్పొచ్చు. అంతేగాని దీనిలో ఫేక్ అనేది నాకు అర్థం కావట్లే నిజంగా. ఎందుకంటే ఏదో ఒక నాడీ తెలియాలి, వాళ్ళు కొంచెమన్నా తెలియకుండా ఎలా వస్తారు? యాక్చువల్గా నాడీ వైద్యం అనేది మీరు అంటే వైద్యం లాగా నేర్చుకొని ఉంటారా? అవును, ఇది నేర్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ తోనే వస్తుంది. నాకు 35 years ఆఫ్ ప్రాక్టీస్. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే ఫేక్ వైద్యులు ఎట్లా ఉంటారని. ఇప్పుడు నేను మీకు నేర్పించాను అనుకోండి, మీరు వెంటనే వెళ్ళి 10 మందికి చూసి మీరు ట్రీట్మెంట్ చేసేస్తాను అంటే అది ఫేక్ అవుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ అవగా మీరు మళ్ళీ అవ్వరని కాదు, మీరు ఒక 10 years 20 years దీని మీదే పట్టుగా కూర్చుంటే మీరు కూడా అవుతారు. చదువు ఉండాలని కూడా అవసరం లేదు దీనికి. చదువుతో పాటు మేమైతే లింక్ చేసుకున్నాం కానీ చదువు ఉండాలని కూడా అక్కర్లేదు మనకి. సనాతన వైద్యం ఇది. అవును, సనాతన వైద్యం ఇది. ఎవరైనా చేయొచ్చు తెలిస్తే. అదే ఒకసారి మనం వీడియోలో కూడా చెప్పాను. మూగాయన ఒక ఆయన ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఆయన బెడ్ రిడన్ గా ఉన్న వాళ్ళకి నాడి చూసి వీళ్ళు ఇప్పుడు చనిపోతారని చెప్తాడు అనమాట. ఆయన కొందరికి అట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ డేట్ తో సహా టైం తో సహా చెప్తాడు. 12 గంటలకి ప్రాణం వెళ్ళిపోతుంది. మూగా ఆయన చదువు లేదు ఏం లేదు, ఇలా సైకిల్లో రాసి ఇట్లా చూపిస్తాడు అనమాట. మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎవరికి రాలేదు అది. ఇప్పుడు అదే వైద్యం నాకు వస్తుందా అంటే నాది వేరే విధంగా ఉంటుంది, ఇంకొకరిది వేరే విధంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఫేక్ అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండి దాని మీదే ఒక్కదాని మీదే ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను కూడా ఎన్నో కోర్సెస్ చేశాను, ఎన్నో చదువులు చదివాను. అవును, కానీ నేను ఒకటి పల్స్ బ్యాలెన్సింగ్ ఒక్కటే పట్టుకున్నాను. ఇంకా వేరే దానికంతా పోను నేను. వేరే దానికంటే వేరే వాళ్ళు ఎవరికైనా అప్పచెప్పేస్తాను అంతే, వేరేది కావాలంటే. సో దాని మీదే ఫోకసింగ్ ఉన్నాను కాబట్టి నేను సక్సెస్ కాగలిగాను. అయితే డాక్టర్ గారు, చాలా మంది వస్తుంటారు, చాలా మంది సెలబ్రిటీస్ వీళ్ళు కూడా వస్తూ ఉంటారు. నాకు తెలుసు మీ అది బంజారా హిల్స్ లో ఉంది. అయితే ఇప్పుడు గ్రే హెయిర్ గురించి మాట్లాడుకుంటే, గ్రే హెయిర్, తెల్ల జుట్టు సమస్య ఎందుకంటే చిన్న వయసులో వస్తుంది? చిన్న వయసులో వాళ్ళకి ఇంటర్నల్ గా ఐరన్ చాలా డెఫిషియన్సీ ఉంటుందమ్మా. ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీలో వస్తుంది. మనం ఏంటంటే హెయిర్ అని హెయిర్కి ఏదైనా పూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇంటర్నల్ చేంజెస్ రానిదే డెఫినెట్గా మనం ఏమి చేయలేం. ఇది కూడా ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉన్న బాడీకి తొందరగా వస్తాయి. ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్త్ ఎనర్జీ ఏమవుతుంది అని అంటే అది హీట్గా ఉంటుంది. అప్పుడు అక్కడ వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ. మట్టిలో వైటమిన్స్ అండ్ మినరల్స్ రావాలి అంటే దానిలో కూడా ఒక ఫర్టైల్గా ఉండాలి కదా ఆ సాయిలు. అది స్టమక్ అనేది సరిగ్గా లేనప్పుడు ఎర్త్ ఎనర్జీ అక్కడ ఫర్టిలిటీ ఉండదు. ఫర్టిలిటీ మీన్స్ అది కావాల్సినది ప్రొడ్యూస్ చేసే ఇది ఉండదు అనమాట, దానికి ఆ తత్వం ఉండదు. అందువల్ల అదేమవుతుంది, డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉన్నప్పుడు దానిలో వైటమిన్స్, మినరల్స్ లోపం. ఐరన్ లేదు, ఏం లేదు, ఏ విటమిన్స్, మినరల్స్ ఉండవు ఇంకా అంత డ్రైగా ఉన్నప్పుడు. అక్కడ నుంచి ఫైర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. వాటర్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయిందని అంటే మనకి 6 డిపార్ట్మెంట్: కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, చెవులు, హెయిర్ కూడా దానిలోనే ఉంటాయి. హెయిర్ ఊడిపోతుంది అన్నా, స్ప్లిట్టర్స్ వస్తున్నాయి అన్నా, ఇంకా జిగుడులాగా ఉంది అన్న, ఏదైనా చెప్పండి హెయిర్ రిలేటెడ్, స్ప్లిట్ ఇంకా డ్రైగా ఉంది అన్న, ఏది చెప్పినా హెయిర్ రిలేటెడ్కి వాటర్ ఎనర్జీ. ఇంకా అక్కడి నుంచి వస్తున్నది మనకి ఫైర్ నుంచి వస్తున్నది ఎర్త్ ఎనర్జీ. అక్కడ వైటమిన్స్, మినరల్స్ లేదు. వైటమిన్స్, మినరల్స్ లేదు కాబట్టి హెయిర్కు కూడా అది రిఫ్లెక్ట్ అవుతాయి. అది హెయిర్కి ఒక్కటే కాదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి, దానిలో హెయిర్ ఈజ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. అలా అది కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక 15 years వాళ్ళని తీసుకొచ్చాం అనుకోండి మీ దగ్గరికి, మీరు నాడి చూసి వీళ్ళకి గ్రే హెయిర్ తొందరలోనే వస్తుంది తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. ఓకే, నాడిని బట్టి తెలిసిపోతుంది. వాళ్ళొక
ఫైర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, వాటిని బట్టి తెలిసిపోతాయి. అది కూడా వన్ ఆఫ్ ద ఇదే అనమాట. వచ్చేస్తాయి తొందరగానే తెలుస్తాయి మనకి. దాన్ని రివర్స్ చేస్తారు. రివర్స్ చేయొచ్చు. మనం నాడీ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటేనే అది రివర్స్ అయిపోతాయి. చిన్న చిన్న మన టిప్స్ కానీ కొన్ని ఇస్తాము. ఫుడ్ నవలి తినడం అవన్నీ చెప్తూ ఉంటాం కదా. మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము. బాగా చూస్ చేసి చిన్న పిల్లలప్పటి నుంచే బాగా చూస్ చేసి తినడం అలవాటు చేయించాలి. తినేటప్పుడు వాటర్ తాగకూడదు. తిన్న తర్వాత ఒక పావు గంట తర్వాతనే వాటర్ తాగాలి. ఇలాంటివన్నీ మనం చెప్తాం. పొద్దున ఏ టైంలో తినాలి అన్నది కూడా చెప్తూ ఉంటాం. అవన్నీ ఫాలో చేస్తూ మన నాడీని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేటప్పటికి న్యాచురల్గానే అన్నీ న్యాచురల్గా జరుగుతాయి. హెయిర్ ఇప్పుడు డ్రై ఉంటే అది నార్మల్ ఉంటాయి. ఒకలాగా అది బంకగా ఉంటుంది చాలా మందికి, ఎంత వాష్ చేసినా కూడా. అది నార్మల్ కోసం, అన్ని నార్మల్ కండిషన్కి వస్తాయి, ఏది ఎక్కువ తక్కువ లేకుండా. అందుకే దీని పేరే పల్స్ బ్యాలెన్సింగ్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు గ్రే హెయిర్ వచ్చిందండి, అసలు ఈ నాడీ వైద్యం ద్వారా దీన్ని ఏమైనా తగ్గించవచ్చా? డెఫినెట్గా అవుతుందండి, 100% అవుతుంది. చిన్నప్పుడు పెద్ద ఏజ్ వచ్చినాక వేసుకునే రావడం అనేది, డై అంతా వేసుకొని మన హెయిర్ డై అంతా వాడేసి ఉంటాం కదా, వాళ్ళకి కూడా వస్తుంది అని చెప్తున్నారు. కానీ మా దగ్గర వచ్చిన పేషెంట్స్ చెప్తున్నారు, 60 years ఒక ఆవిడకి డై అంతా వాడుకుంటూ ఉండే ఆవిడ మానేసింది. ఆవిడకి బ్లాక్ అవుతూ ఉందట, వైట్ హెయిర్స్ అని. విజయలక్ష్మి అని చెన్నైలో ఉంటారు అనమాట ఆవిడ 60 years ఆవిడకి వైట్ మొత్తం బ్లాక్ అవుతూ ఉంది ఇప్పుడు. అవన్నీ మాకు కూడా ఎక్స్పీరియన్సే. అంత ఏజ్ వాళ్ళకి డై వాడిన వాళ్ళకి కూడా అవుతుందా అంటే, అందరికి అవుతుందా అంటే మనం చెప్పలేము. కరెక్ట్ గా అన్ని ఫాలో చేసే వాళ్ళకి అవుతున్నట్టుంది. ఆవిడ ఒక్కటే మాకు ఇప్పుడు చెప్పిన ఆవిడ 60 ఏళ్ళు ఆవిడ. అయితే ఈ హోమ్ రెమెడీస్ ఏముంటాయి తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి డాక్టర్ గారు? జనరల్ అందరికీ తెలుసు, కరివేపాకు తింటే మంచిది అన్నది కదా. కరు అంటే అది కార్బన్ అన్నమాట. మన బాడీలోని కార్బన్ అంతా అయిపోయిన తర్వాత మనకి హెయిర్ ఆటోమేటిక్గా వైట్ వచ్చేస్తుందట, మన బాడీలోని కార్బన్ పోయింది. అందుకే కరువేపిలై అంటారు తమిళ్లో. కరువేపిలై అంటారా? కరు అంటే కార్బన్ అది. సో దానికి ఆ తమిళ్లో ప్రతి మాట కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి, దానికి సంబంధించి అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట. సో కరివేపిలై అంటారు అనమాట. సో ఈ కరివేపాకు మనకి తెలుసు కదా, మనం కూరల్లో సాంబార్లో అన్నిట్లో వేసుకుంటాం, తీసి పక్కన పడేస్తాం కదా. అలాగా కరివేపాకు అంటే మనం ఎలా తీసుకోవాలి అన్నది మా సిద్ధగురు గారు మాకు చెప్పారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇంట్లో మనం చెట్టు పెట్టుకోవాలి, ఒక కుండీలోనైనా ఇంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని రోజు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ వచ్చి ఏంటంటే ఒక 10 ఆకుల్ని తుంచేసుకొని బాగా నవిలి తినాలి. కరివేపాకు తినడం ఫస్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే, ఒక చిన్న చెట్టుని ఒక కుండీలో మనం పెంచుకోవాలి, ఎంత పెద్దది అయింది అనుకోండి. ఎందుకనంటే మనం కరివేపాకు ఆకు మాత్రమే తింటున్నాం, మనకు కావాల్సింది ఏంటంటే రూట్స్తో సహా కావాలి ఒక చెట్టు. సో ఎంత పెద్ద చెట్టు అయినాక దాంతో రోజు మనం మాట్లాడాలి. నేను నిన్ను నా లోపలికి తీసుకోబోతున్నాను, నువ్వు నాకు సహకరించాలి అని రోజు దాంట్లో మనకు తెలుసు కదా, అన్నిట్లో ఎవరితో మాట్లాడితే సరే, మనిషితో కాదు, చెట్లతో కాదు, అనిమల్స్తో కాదు, అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, అన్నీ మనం అనుకునేవన్నీ కూడా పాజిటివ్గా ఆ కరివేపాకు చెట్టుతో రోజు మాట్లాడాలి. కొద్దిగా నీళ్ళు పోసి అది కొంచెం ఇంత అయిన తర్వాత కొద్ది రోజులు పెట్టాలి, దాన్ని తెచ్చుకోగానే చేయకూడదు. ఒక 48 days అయినా దానికి నీళ్లు పోసి దాంతో మాట్లాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఆ చెట్టుని రూట్తో తీసుకోవాలి, రూట్తో తీసుకొని కడిగేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి, నీడలో ఎండబెట్టాలి. ఎండబెట్టేసుకొని నీడలో ఆ మొత్తం కట్ చేసుకుని, ఎందుకు పెద్దది అయిపోయిందంటే ఆ స్టెమ్ అంతా మనకి మిక్సీలో నలగదు కదా, అందువల్ల ఏంటంటే కొంచెం మనం మిక్సీలో కొట్టగలిగినంత ఉన్నంత వరకే మనం పెట్టుకొని దాన్ని ఫుల్గా కట్ చేసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా మనం చేసుకుంటూ ఉంటాం కదా, అదేంటి మిరపకాయలు, మినపప్పు, అవన్నీ కాదు, ఓన్లీ కరివేపాకు మాత్రమే రూట్తో సహా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద ఈ కరివేపాకు పౌడర్ తినాలి. ఓహో, అంటే కరివేపాకు పౌడర్ అంటారు, అప్పుడు దాన్ని మొక్క పౌడర్ అంటారు. కరివేపాకు చెట్టు పౌడర్ అంతే, చెట్టే కదా, కంప్లీట్ చెట్టు అనమాట ఇది. దాన్ని మనం ఫస్ట్ ముద్ద ఒక స్పూన్ వేసుకున్నా చాలు. అది మనం ఏం లేకుండా దాంతో పాటు కావాలంటే ఉప్పు కొంచెం వేసుకోవచ్చు, మనం నెయ్యి వేసుకోవచ్చు, బాగా నెయ్యి వేసుకుంటే బాగానే ఉంటుంది ఫస్ట్ ముద్ద. ఇంకా మనం కారాలు వేసుకొని పప్పులన్నీ వేసుకునేటప్పుడు ఇది పోతుంది, దీని ఒక బలమంతా పోతుంది అనమాట. మనకు కావాల్సింది ఒక చెట్టులోని కంప్లీట్ రూట్ నుంచి ఆకు దాకా కావాలి, అప్పుడు దాని ఒక ఫలితం ఉంటుందట. అది రోజు తీసుకోవాలి. ఇంకా పైన ఎక్స్టర్నల్ అనుకున్నాం అనుకోండి, కరివేపాకుని బాగా కోసేసి నీళ్ళు లేకుండా గ్రైండ్ నూరేయాలి, నూరేసేసి అది ఎంత ఉందో దానికి డబుల్గా కొబ్బరి నూనె మనం ఇంట్లో తయారు చేసుకోవాలి.
మంచి ప్యూర్ ఆయిల్ ఉండాలన్నమాట. నేను అక్కడ కొన్నా ఇక్కడ కొన్నానంటే అవి పని చేయకపోతాయి. ఓకే, ప్రతిదానికి కరెక్టే. ఇప్పుడు హోమ్ రెమెడీస్ చెప్తారు పని చేయలేదంటే వాడే పదార్థాలు పని చేయనట్లు పని లెక్క. చేయనట్టు, ఆ. అంతే, పదార్థాలు సరిగ్గా లేదు. అవును. సో ఇప్పుడు ఎంత ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్కి మనం కరివేపాకు నూరి ముద్ద ఉంది అనుకుంటే 200 ml వచ్చి కొబ్బరి నూనె, ఒక గాజు బాటిల్, అంటే మనకి పాతకాలం హార్లిక్స్ సీసాలు అవి ఉంటాయి కదా కలర్లెస్గా, అలాంటి సీసాలు ఉండాలి. ఆ సీసాల్లో పోసేసి పైన మూత పెట్టేసి ఎండలో పెట్టేయాలి. ఈ పొయ్యి మీద పెట్టడాలు ఇవన్నీ లేదు. అది సూర్యపుడం అంటారు అనమాట. ఎండలో పెట్టేసేసి దాన్ని రోజు తీసి నైట్ అయితే లోపల పెట్టేయాలి ఇంట్లో, మళ్ళీ మార్నింగ్ లేస్తే పెట్టాలి. 48 days ఎండలో అది ఉండాలి. ఎండలో ఉన్న తర్వాత దాన్ని తీసి తలకు అప్లై చేస్తూ ఉండడం అనమాట. సో ఇలా చేసేటప్పుడు ఒకటి మనం రోజు కరివేపాకు తినడం, 2 కరివేపాకు పౌడరు, 3వది కరివేపాకు ఆయిల్. ఓకే. ఎక్కడ మనం ఇక్కడ పొయ్యి యూస్ చేయాలి. అలా చేసేటప్పుడు దీని ఒక బెనిఫిట్స్ బాగుంటాయి. ఇది కూడా చేస్తే డెఫినెట్గా 60 years ఆవిడకి వచ్చింది కదా, అదైతే మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. హెయిర్ డే అంతా వేసుకున్నాక ఎలా వస్తుంది అనుకున్నాం, కానీ ఆవిడ చూపించి చెప్తుంటే, ఆవిడే చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఏంటంటే చెప్పింది చెప్పినట్టుగా తూచా పాటిస్తుంది అనమాట ఆవిడ. అందువల్ల ఆవిడకి వచ్చింది ఆ బెనిఫిట్స్. డెఫినెట్గా అన్నీ పాసిబుల్ ఏమో. ఇప్పుడు హెయిర్ డైకి బదులుగా ఏమైనా న్యాచురల్ హెయిర్ డైస్ ఉంటాయా? ఉన్నాయి కదా, మెహందీ వేసుకోవచ్చు, దాంతోపాటు మనం ఇండిగో పౌడర్ వేసుకోవచ్చు, దానిలో బీట్రూట్ జ్యూస్ కలపచ్చు. బీట్రూట్ జ్యూస్ కలిపినప్పుడు అది కొంచెం బాగానే పనిచేస్తుంది అంటారు. మేము కూడా తయారు చేస్తున్నాం, న్యాచురల్ డైస్ ఉన్నాయి చెన్నైలో. అయితే డాక్టర్ గారు మాట్లాడదాం ఆ న్యాచురల్ డైస్ గురించి కూడా నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడదాము. అయితే ఇప్పుడు ఇంటెక్ గా తీసుకోవాలంటే కరివేపాకు పౌడర్ తీసుకోవాలి. సో చిన్నపిల్లలకు కూడా ఇది ఇవ్వచ్చు? ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు. అంటే అది ఎంత టేస్ట్ పెద్దగా ఉండదు కదా. ఒక ముద్ద నెయ్యి బాగా వేసాం అనుకోండి, ఒక ముద్ద కదా తింటాం, ఒక స్పూన్ పెట్టుకొని ఒక ముద్ద పెట్టేయచ్చు. చిన్నపిల్లల నుంచి ఇవ్వచ్చు. కాకపోతే ఫుల్ చెట్టు కావాలి మనకి, ఊరికే కరివేపాకు కోసుకొని చేస్తే పనికిరా. అవును, ఇప్పుడు చిన్న పిల్లల్లో వస్తది లేదు అనేది ముందే తెలుస్తుంది నాడీ వైద్యం ద్వారా, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళకి కూడా ఈ నాడీ వైద్యం ద్వారా రివర్స్ చేయొచ్చు. అండ్ ఈ హోమ్ రెమెడీస్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే. డైస్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు, డైస్ కూడా ఉన్నాయి న్యాచురల్ డైస్ అని. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.